హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. ఇప్పుడే కానిస్టేబుల్ కనకం సిరీస్ చూశాను, ఈటీవీ ఒరిజినల్స్. నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఇది రీసెంట్ టైంలో చాలా హాట్ టాపిక్గా నడిచింది. ఎందుకంటే ఈటీవీ విన్ను, G5 దీని గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఒక చిన్న హడావిడితే చేసినారు. సో ఫైనల్గా ఈ సిరీస్ని చూసిన తర్వాత ఏమనిపించిందంటే, సో దీనికోసం వీళ్ళు ఇంత హడావిడి చేసింది అనేది ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కథలోకి వెళ్తే, సో ఇది ఎక్కడో శ్రీకాకుళం జిల్లా రేపల్లె అడవిగుట్ట అనే ఒక ఏరియాలో జరిగే స్టోరీ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పౌర్ణమికి అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. సో ఒక 4 అమ్మాయిలు మిస్ అయిన తర్వాత అక్కడే లోకల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కనకం అనే ఒక అమ్మాయి సో ఈ కేసుని ఎలా క్రాక్ చేసింది అనేది సింపుల్గా స్టోరీ. సో డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఈ స్టోరీ మొత్తము అడవిగుట్ట అనే ఏరియాలోనే జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ నాకు వచ్చిన ఇదేంటంటే మెయిన్ డౌటు, సో స్టోరీ మొత్తం అడవిగుట్టలో జరుగుతూ ఉంది. సో అడవిగుట్టలో జరుగుతుంటే ఆ ఊరు మొత్తము అడవిగుట్ట అంటే ఒక రకం అంటే ఎంత భయపడుతుందంటే అలా అంత భయపడుతుంటుంది. అసలు ఎందుకు భయపడుతున్నారు ఊరంతా? సో దీనికి వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటి? సో అమ్మాయిలు ఎవ్రీ పౌర్ణమికి మిస్ అవుతున్నారని. అమ్మాయిలు మిస్ అవుతుంటే ఊరంతా ఎందుకు భయపడుతుంది? భయపడితే అమ్మాయిలు భయపడాలా? లేదు, ఊరంతా భయపడుతుందంటే దానికి ఏమన్నా ప్రాపర్ రీజను ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినారంటే అలాంటిది ఏముండదు. మామూలుగా బేసికల్గా మనకు ఒక ప్లేస్ మీద భయం ఉందంటే ఒక చిన్న క్యూరియాసిటీ బయలుదేరుతుంది. సో అసలు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అని నైట్ పోవడానికైతే బేసికల్గా ఎవరు పెద్ద ధైర్యం చేయకపోవచ్చు, అట్లీస్ట్ డే అన్న. సో ఏం జరుగుతుంది ఏంటి, ఇలాంటి దయ్యమా లేకపోతే ఇంకోట ఏదో ఒకటి ఒక అట్లీస్ట్ ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేసి, సో దీనివల్ల ఊరంతా అది మిత్తు కావచ్చు లేకపోతే నిజం కావచ్చు సెకండరీ, సో ఈ విషయం వల్ల ఊరంతా భయపడుతుంది అనేది ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ అన్న జరిగింటే బాగుండేది. అది లేకపోయేసరికి ఫస్ట్ ఆ అడవిగుట్ట అనే దానికే మనం కనెక్ట్ కాము. సో ఇంకా రెండోది ఏంటంటే, దీంట్లో ఈ స్టోరీ మొత్తము కనకం ఫ్రెండ్ చంద్రిక. సో ఈ 4 అమ్మాయిల్లో చంద్రిక కూడా మిస్ అవుతుంది. సో ఈ చంద్రిక మిస్ అయినప్పటి నుంచి ఈ కనకం ఇంకా కేసును చాలా సీరియస్గా తీసుకుంటుంది. సో అసలు వీళ్ళిద్దరు చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అనేది మనకు దాంట్లో చెప్తారు. సో ఆ చెప్పేది అంతవరకు వదిలేసింటే బాగుండేది. దానికి సంబంధించి బ్యాక్ అండ్ ఫోర్త్ కొన్ని సీన్లు వేస్తుంటారు వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కోసం. ఆ సీన్లు చూసిన తర్వాత అరే వీళ్ళదేం ఫ్రెండ్షిప్ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. అంత అవుట్డేటెడ్ సీన్లు, అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా బాగుండదు. ఏదో ఈ అమ్మాయి కొత్తగా ఈ ఊరికి వస్తుంటే చంద్రిక ఈ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తుంది, దాంతోనే ఇలా ఫ్రెండ్షిప్. జ్వరం వచ్చినప్పుడు చూడడం, అన్నం తినిపించడం, ఓ బాస్ ఎన్ని రోజులు బాస్ ఇవే సీన్లు. సో దీనివల్ల ఊరికే చెప్పి వదిలేసినా ఫైన్, అండర్స్టాండ్ చేసుకోగలం. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంతే, దానికి రీజన్స్ అవసరం లేదు. ఆ రీజన్స్ పెట్టడం వల్లనే ఇంకా ఫ్రెండ్షిప్ అయితే అది ఫ్రెండ్షిప్ లాగా అనిపించలేదు. అక్కడ లోకల్గా పోలీస్ స్టేషన్, రేపల్లె పోలీస్ స్టేషన్ గురించి చెప్పాలి. సో ఇక్కడికి కానిస్టేబుల్గా కనకం ఎంటర్ అవుతుంది, అంటే ఒక లేడీ ఎంటర్ అవుతుంది. అంతవరకు అంతా జెంట్సే ఉంటారు దాంట్లో. సో ఈ అమ్మాయి ఎంటర్ అయినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ మొత్తం ఈ అమ్మాయి మీద ఒక పగబట్టినట్టు ట్రీట్ చేస్తుంటారు. సో అక్కడ ఇంకో మన రాజీవ్ కనకాలు ఉంటారు, ఆయనను వదిలేస్తే మిగతా వాళ్ళంతా అన్నెసరిగా పగబట్టింటారు. సత్యబాబు, సో వాడంటే ఈ అమ్మాయి రాకపోతే ఆ క్యారెక్టర్ వల్ల బామ్మర్దిని తీసుకొని ఇటు స్టేషన్లో జాబ్ ఇప్పించుకోవాలనుకున్నాడు. అంతవరకు ఓకే, వాడికి పగందంటే ఓకే. ఆ ఎస్ఐకి ఎందుకు పగంది, మిగతా కానిస్టేబుల్కి అంత ఎందుకు అంత ఈ అమ్మాయిని అంత ఎందుకు ట్రీట్ చేస్తున్నారో మనకైతే అది క్లారిటీ ఉండదు. సో ఆ అమ్మాయిని ఇంకా అబ్యూజ్ చేయడం ఇదంటావా? సరే ఆ 90sలో కాబట్టి ఏమన్నా అమ్మాయిల సిచ్యువేషన్ అలా ఉండిందని చెప్పాలనుకున్నారేమో, అంతవరకు అయితే ఓకే, అండర్స్టాండ్, అది అర్థం చేసుకోగలము. ఈ అడవిగుట్టకు సో ఎవ్రీ నైట్ అని చెప్పరు, కానీ ఏదన్నా ఎవరికైనా కోపం వచ్చినా లేకపోతే ఏదన్నా ఉన్నా కూడా అక్కడ కానిస్టేబుల్ను నైట్ డ్యూటీ కింద అక్కడ వేస్తారు. కానిస్టేబుల్ ఇనిషియల్గా చెప్తారు. చెప్పినప్పుడు ఏంటంటే కానిస్టేబుల్ అబ్బాయి ఈరోజు నేను నైట్ అడవిగుట్టకి వెళ్ళాలన్నా, సో వెళ్ళాలని అంటాడు, దాన్ని వదిలేస్తారు తర్వాత. అంటే అది రోజు ఏదో ఒక పోలీస్ వెళ్ళి అక్కడ అడవిగుట్టలో నైట్ డ్యూటీ చేస్తున్నాడా, లేకపోతే ఎప్పుడో వీళ్ళ కోపం వచ్చినప్పుడు అక్కడ పంపిస్తున్నారనేది అది కూడా క్లారిటీ ఉండదు. ఫైన్, దాన్ని కూడా వదిలేద్దాం. సో ఇలా కొన్ని సీక్వెన్స్ తర్వాత ఈ అమ్మాయి కొంచెం కేసు గురించి ఎక్కువ ఇది చేస్తుందని ఈ అమ్మాయిని కూడా ఫోర్స్డ్గా అడవిగుట్టకు నైట్ డ్యూటీ కింద వేస్తారు. సో ఫస్ట్ నుంచి మనల్ని కనకం క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారంటే, అమ్మాయి విపరీతమైన భయం, అంటే బల్లిని చూస్తే కూడా భయపడేంత, అంత పిరికిది అమ్మాయి. సో ఏదో చిన్న మిస్టేక్ చేసిందని ఆ అమ్మాయిని ఫోర్స్డ్గా నైట్ డ్యూటీకి అక్కడ అడవిగుట్టకు పంపిస్తారు. సో అంతవరకు అంత భయపడుతున్న అమ్మాయి ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్గా అత్యంత ధైర్యవంతురాలాగా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి భయస్తురాలు కదా, ఒకసారి ఇలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందేమని మనం అనుకుంటాం. దానికి ఎటువంటి రీజన్ కానీ ఏముండదు. ఫ్రెండ్ది ఒక ఫ్లాష్ కట్టేస్తారు, అది వర్కౌట్ కాలేదు. సో ఇంత క్యారెక్టరైజేషన్, ఇంత బిల్డ్ చేయాలని, ఇంత క్యారెక్టర్ ఆర్ట్ చెప్పాలనుకున్నప్పుడు ప్రాపర్ సీన్లు అయితే చెప్పింటే ఇంకా బాగుండేది. సో ఈ క్రైమ్కి అంతా టోటల్గా మూల పురుషుడు, అంటే ఈ క్రైమ్ అంతా చేసే ఎవరైతే ఉంటాడో అతని క్యారెక్టర్. సో అతని కూడా అంతే, ప్రాపర్ రీజన్ ఉండదు, ప్రాపర్ మోటివేషన్ ఉండదు, ఏదో ఒకటి చెప్తారు కానీ స్టోరీ
సో దానికోసం మనకు పెద్ద ఇది ఉండదు. సో అది కూడా డిస్కనెక్టెడ్. సో ఇదంతా ఎందుకు చేసినవారంటే ఒక రీజన్ చెప్తాడు. ఆ రీజన్ మనకు కూడా పెద్ద ఎక్కదు అది. ఇంకా ఈ ఊర్లో 5 days ఒక జాతర జరుగుతుంటుంది. అసలు ఈ జాతర ఎందుకు జరుగుతుందో మనకు లాస్ట్ వరకు తెలియదు. అసలు ఇది స్టోరీలో సింకే అవ్వదు. సో ఈ జాతర ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే ఏదన్నా తమిళ్ది ఒకటి ఉంటుంది, సుజల్ సంథింగ్, దాంట్లో ఒక 9 days జాతర ఉంటుంది. బట్ దాన్ని ఆ స్టోరీలోకి సింక్ చేసింటాడు. ఈ సిరీస్లో అయితే స్టోరీలో దీన్ని సింక్ చేయలే. ఏదో ఒక జాతర జరుగుతుంటుంది, ఇక్కడ స్టోరీ ఇది జరుగుతుంటుంది. ఈ జాతర ఎపిసోడ్ అంతా లేకపోయినా స్టోరీకి వచ్చే నష్టం ఏం లేదు. ఇన్ కేస్ ఈ జాతరను ప్రాపర్గా స్టోరీలో ఇంక్లూడ్ చేసింటే సాలిడ్గా బ్యూటిఫుల్గా ఉండేదని అయితే నా ఫీలింగ్. సో ఇంకా ఫస్ట్ 3 episodes అయితే అవి ఇంకా చూడాల్సిన అవసరమే లేదు. అవి ఎందుకున్నాయో కూడా తెలియదు. ఆ 4th episode నుంచి అట్లీస్ట్ వీళ్ళు అనుకున్న కథ ఏదైతే ఉందో ఆ కథ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీలో మెయిన్ చిన్న ఎపిసోడ్ లాగా ఒక త్రిశూలం గురించి ఒక పెద్ద ఇది ఉంటుంది. అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు. ఓకే, సో అంతే. సో ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు. రికార్డింగ్ అయితే చాలా బాగా చేసినారు. అసలు ఆ జాతర, ఆ ఊరు, ఆ అథెంటిసిటీ, ఆ రికార్డింగ్ లేకపోతే కనీసం దాన్ని మనం ఒక 1/2 hour కూడా చూడలేము. తర్వాత సినిమాటోగ్రఫీ అతను కూడా 3 ఉన్నంతలో బాగానే క్రియేట్ చేసినాడు. ఇంకా వర్ష బొల్లమ్మ సో బాగా చేసింది ఉన్నంతలో. ప్రాపర్గా రాసింటే ఇంకా బెస్ట్ అవుట్పుట్ వచ్చేది. తర్వాత రాజీవ్ కనకాల పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, రెగ్యులర్గా ఆయన చేసేదే, ఈవెన్ దో ఫైన్. ఇంకా శ్రీనివాస్ అవసరాల గారు ఉన్నంతలో ది బెస్ట్ ఇచ్చినాడు అనే ఇది. ఇంకా నెగటివ్స్, సో రైటింగ్. సో ఏ 2 క్యారెక్టర్లను మనకు కనెక్ట్ చేయడు, స్టోరీని మనకు కనెక్ట్ చేయడు, ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, ప్రాపర్ ల్యాండింగ్ ఉండదు, ఏముండదు. ఇది క్రైమ్ థ్రిల్లర్ అన్నారు కానీ సో దానికి క్రైమ్ థ్రిల్లర్లో ఉండాల్సిన ఒక్క ఎలిమెంట్ అంటే ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఏదో ఒక డ్రామా లాగా పోతుంటుంది తప్ప ఆ థ్రిల్లింగ్ అయితే ఎక్కడ మనం ఫీల్ కాము. క్రైమ్ థ్రిల్లర్ చూసేవాళ్ళు దీన్ని దయచేసి అవాయిడ్ చేయొచ్చు. మళ్ళీ చూసి ఫస్ట్రేట్ అవ్వడం కంటే అవాయిడ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ బాకా బ్రదర్స్ ఒపీనియన్స్.